ఒక ఊర్లో ఒక పిల్లాడుండేవాడు. వీడి పేరు రాము. ఈ రాము వాళ్ళ ఊర్లో పిల్లలందరూ స్కూల్‌కి మంచి మంచి సైకిల్స్‌లో వెళ్ళేవారు. కానీ ఈ రాము దగ్గర మాత్రం ఒక పాత సైకిల్ ఉండేది. ఆ సైకిల్‌కి ఎప్పుడు బ్రేకులు పడేవి కాదు. చైన్ ఊరికే ఊడిపోతూ ఉండేది. పాపం ఈ రాము ఆ చైన్ ఊరికే రిపేర్ చేసుకుంటూ అదే సైకిల్‌తో తిరిగేవాడు. కానీ రాముకి తన సైకిల్ అంటే చాలా ఇష్టం. సైకిల్ పాతదైనా తన ఆలోచన కొత్తది. మా ఊర్లో ఏదో ఒక రోజు సైకిల్ పోటీ పెడితే ఆ సైకిల్ పోటీలో నేనే గెలవాలని కోరుకుంటూ ఉండేవాడు. అనుకున్నట్టే ఒకరోజు ఊర్లో సైకిల్ పోటీలు అనౌన్స్ చేస్తారు. ఆ సైకిల్ కాంపిటీషన్‌లో అందరూ పాల్గొంటారు. అందరి సైకిల్స్ మంచి అప్‌గ్రేడెడ్ వల్ల అందరూ ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. కానీ మన రాము మాత్రం పాపం మెల్లిగా వెనకాల వెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా రాముకి బాగా కోపం వచ్చి గట్టిగా తొక్కడం మొదలుపెట్టాడు. అందరికన్నా ముందెళ్ళిపోయాడు. కానీ పాత సైకిల్ వల్ల రాము సైకిల్ చైన్ విరిగిపోయి బ్రేక్స్ విరిగిపోయాయి. అప్పుడు వెంటనే మన రాము సైకిల్‌ని చేత్తో నడిపించుకుంటూ కాంపిటీషన్ కంప్లీట్ చేస్తాడు. అందరిది అయిపోతుంది. అయినా కూడా కంప్లీట్ చేస్తాడు. అక్కడున్న ఆడియన్స్ అందరూ చాలా హ్యాపీ అయిపోతారు. సైకిల్ పాతదైనా ఆలోచన కొత్తది. రాము మనకేం చెప్పాడో తెలుసా? సక్సెస్ అనేది గెలుపు మాత్రమే నిర్ణయించదు. కింద పడిపోయిన రాము పనికిరాని సైకిల్‌ని చేత్తో పట్టుకుని అందరూ గెలిచేశారని తెలిసినా తను గెలవాలనుకున్నాడే అదే ప్రయత్నం. ఎప్పటికీ గివ్ అప్ చేయలేని రాముకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, మీలో కూడా ఈ చిన్ని రాము ఉండే ఉంటాడు. ట్యాగ్ చేయండి. జాగ్రత్త.